చూడమని ప్రేమలోని బాధ తెలుసంటే శివ కంట కన్నీరు నీకు ఎప్పుడైనా జారినాదంటే ఏమైంది వీడికి? పొద్దునే బయలుదేరావా? ఈరోజు ఎన్ని ప్రాబ్లం ఫేస్ చేయాలో కడుపులో తిప్పేస్తుందిరా. రే, ఈ ఇంట్లో మనుషుల సంచారమే లేదు. నాకు తెలిసి మహేష్ ఈ ఇంట్లోనే ఉంటాడు అనుకుంటున్నాను రా. రే, లోపలికి చూసేదాకా నోరు మూస్తావా? కుక్కలు ఏమన్నా ఉంటాయంటావా? ఎందుకని మంచి నువ్వు ముందు నడవరా. సార్, ఎవరైనా ఉన్నారా? హలో, మహేష్ ఇంట్లో నువ్వేం చేస్తున్నారా? నేనేరా మహేష్, మీరేరా నన్ను మిలిటరీ పిలిచేవారు. అయినా నిన్నెందుకు కొడుతున్నారు? అంతా నీ వల్ల. నేనేం చేశాను రా? ఏం చేసావని అడుగుతున్నావా? మళ్ళీ ఫ్లాష్ బ్యాక్. మా ఫ్రెండ్కి ఒక ఏంటి? మా ఫ్రెండ్కి ఒక కాండమా? దాన్ని ఎందుకు ఇంత మెల్లిగా అడుగుతున్నావు? తమ్ముడికి ఒక కాండం ఇవ్వు. ఏంది కాండం శబ్దం చెవుల్లో మారుమోగుతోంది? నీకేనా? అయ్యో వినేశారా? నానా, ఏందనుకుంటున్నా? మా ఫ్రెండ్ ప్రాక్టికల్ కోసం కాండోమ్ కావాలంటేను. ప్రాక్టికల్ కి కాండం కదా? కొవ్వు పెరిగిందిరా. ఎక్కడ్రా నీ ఫ్రెండ్? వీడు ఎక్కడికి వెళ్ళా డాడీ? నన్ను అడుగుతావేంట్రా? నిజంగా నా ఫ్రెండ్ కోసం రారా ఇంటికి. చదువుకోమని చెప్తే ఏం పడకుండా ఏం చేయమంటావే? వీళ్ళలాగే ఇంకో కొడుకును కనివ్వు, మెడికల్ షాప్ సూపర్ గా బాగుపడుతుంది. నువ్వు అర్జెంట్ గా బయలుదేరరా. నానా, అది నా కోసం కొనుక్కోలేదు. రే 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 రే, నువ్వు కొట్లో కొంటుండగా నా కళ్ళతో చూశాను. అది అబద్ధమా? నాన్న నన్ను నమ్ము. ఇంకా నువ్వు చెప్తే నమ్మేది? రేయ్ నమ్మరా. కొట్నా? అయ్యో వద్దండి. ఏంటి ఇలాంటివాడిని కన్నావు? అయ్యో వాడు మన బిడ్డండి, వాడు అలా ఎందుకు చేస్తాడండి? చేసుంటాడు, తప్పకుండా చేసుంటాడు. అందుకే కదా వాడిని కొన్నాడు. వాడిని సపోర్ట్ చేస్తున్నావా? నిన్ను పెళ్లి చేసుకున్నందుకే నాకు ఇంకా అనుమానం తీరలేదు. అంతలోపి శనిగాడో సమస్య తీసుకొచ్చాడు. మనం ఏమన్నా ఆడపిల్లనా కన్నాం? నలుగురితో ఇష్టం వచ్చినట్టు తిరిగినా ఎవరో ఒక బకరాగాడికిచ్చి పెళ్లి చేసేయచ్చు. మగపిల్లాన్ని కన్నావే, కడుపులో మంట రగిలిపోతోంది. రేపు వాడు కంట తడి పెట్టుకుని వచ్చాడంటే ఎవరే వాడిని పెళ్లి చేసుకుంటారు? ఎవరే వాడిని చేసుకుంటారు? అన్నయ్య, ఎందుకు నన్ను అర్జెంట్ గా రమ్మన్నావు? అటు చూడు. వీడేంటే ఇది? చంటి సినిమాలో మీనాలో కూర్చున్నాడు. చెల్లమ్మా, అన్నయ్య, తెల్లారితే నా కొడుకు పెళ్లి. ఎక్కడ నా కోడలు? ఇక్కడే ఉంది. చూడరా నా కోడల్ని. మనింటి మహాలక్ష్మిరా, చేతిలో మంగళసూత్రంతో వచ్చింది. వద్దు నాన్న ప్లీజ్. కాండం కొంటావా? ఇంకా పై చదువులు చదవాలనుకుంటున్నా. ఇప్పుడు పెళ్లి వద్దు నాన్న. ఏంట్రా పైన చదవాలి కింద చదవాలంటావు? ఇవన్నీ ఆ మ్యాటర్ కొనక ముందు ఆలోచించాలి. ఇక్కడ ఏం జరుగుతోంది? జరుగుతోంది తిథి నక్షత్రాలు చూడక్కర్లేదా? నేను తిథి నక్షత్రం చూసే చేసుకున్నా. రోడ్డు మీదకి వచ్చేసాం. మా అన్న కూతురికి నేనేం చెప్పాలండి? మీ అన్నయ్య అడిగితే నేను వీడితో కాపురం చేయలేనని నాకు 2 సత్తుకి నెలలు ఇచ్చారుగా, అవి తీసుకుని
ఎంత పెద్ద ఫ్లాష్ బ్యాక్. ఇప్పుడు అర్థమైందా? ఇదంతా నీ వల్లే జరిగిందిరా. ఏయ్, ఫ్లాష్ బ్యాక్ ఓకే, ఇప్పుడెందుకు ఫ్రంట్ బ్యాక్ కొడుతున్నారు? మా నాన్న మ్యాటర్ అంతా తనకి చెప్పేశాడురా. తనకి ఎప్పుడు అనుమానం వచ్చినా ఏ అమ్మాయి కోసం కాండం కొనడానికి వెళ్ళావు అని కొడుతోందిరా. సారీ రా మావా, పోరా. సారీ అండి. ఆడిదే తప్పు లేదండి, ఆవిడ నా కోసమే కాండం కొన్నాడు. అమ్మో, నిజం తెలియకుండా నిన్ను ఎన్నిసార్లు కొట్టారా? పర్వాలేదు నాన్న, నువ్వు ఇవన్నీ నమ్మబట్టి అమ్మ పాలు పడుతూ లేచిపోయింది. ఏయ్ డాడీ, ఏం చేస్తున్నారా? ఛా, యారా ఊర్లో ఒక్కను కూడా వదలలేదా? అది కాదురా, ఇంతమంది శాప్ మేర నిన్ను వీధి వీధి తిప్పుతుంది. ప్రామిస్ రా, నేను కావాలని ఓ, చేయలేదు. ఇలాంటి విషయాలు నువ్వు కావాలని కూడా చేస్తావా? పోరా.